హెన్షిక అయితే స్కూల్కి వెళ్ళిపోతుంది. బాయ్ చెప్పు ఫ్రెండ్స్ కి. వస్తాను మళ్ళీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషిరామ్ 321. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో ఈ రోజు బ్లాగ్ ఏంటి అంటే మా హెన్షిక స్కూల్ కి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు కాదండి, జూన్ 1 నుంచే వెళ్తుంది. బట్ ఇప్పటి వరకు అయితే వీడియో తీయలేదు. ఎందుకంటే మా తమ్ముడు వచ్చి యాక్టింగ్ చేస్తుంటే నువ్వు వెళ్ళు అనేసి అంటుంది. సో ఇప్పుడు 1 మంత్ అయింది. ఎందుకు తీయలేదంటే పాపకి యూనిఫామ్ రాలేదనమాట, అందుకే తీయలేదు. సో ఈ రోజు చక్కగా స్కూల్ కి టీచర్స్ ఎలా పంపించమన్నారు ఆ విధంగా నేను పంపిస్తాను. అండ్ నేను పిల్లల్ని చూసుకుంటూ తినిపించుకుంటూ ఎలా స్కూల్ పంపిస్తాను ఏంటి అనేది ప్రతి ఒక్కటి వీడియోలో అయితే ఉంటది. మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో ప్రస్తుతానికి అయితే మా హెన్షికకి రాగంబలు అయితే తినిపిస్తున్నాను అనమాట. రోజు కూడా నేను మార్నింగ్ నెయ్యి వేసేసి రాగంబలు అయితే నానా ప్లీజ్ ఇటు చూడు ప్లీజ్ 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 గుడ్ గర్ల్ అండి. ఈ వీడియో అయిన తర్వాత తినిపిస్తాను. సో హెన్షికకి రాగంబలి అండ్ మా బాబుకి కూడా నేను మార్నింగ్ రాగంబలే అలవాటు చేస్తూ ఉన్నాను అనమాట. కొంచెం కొంచెంగా నెయ్యి అలవాటు చేస్తూ ఉన్నాను. సో ఇద్దరికి టిఫిన్ ఒకేసారి అయిపోతుంది అనమాట. ఈ రోజు మా బాబుకి ఇంకా కొంచెం తొందరగా అవుతుంది, అందుకే ఈరోజు టైం ఉంది కదా అని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నాను అనమాట. అండ్ స్కూల్ బుక్స్ అవన్నీ వచ్చేసాయి. అన్ని కూడా నేను ఈరోజు ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. నాకే నవ్వొస్తుంది, నీకు నోటి నుంచి మాటలే రాలేదు, అన్ని బుక్స్ ఏంటి అని చెప్పేసి అన్ని కూడా ఉంటుంది. మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడండి. ఎవ్రీడే నేనే డ్రాప్ చేస్తానండి. సో అది కూడా ఈ రోజు కూడా నేనే డ్రాప్ చేస్తాను, చూస్తూ ఉండండి. ఇప్పుడైతే మా సహర్షకి అయితే తినిపిస్తూ ఉన్నాను అనమాట. అప్పుడు మార్నింగ్ నేను సిర్లాక్ తినిపించేదాన్ని, అది కూడా నేను హోమ్ మేడ్దే అనమాట. అది నేను నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా చూపిస్తాను. సో ఇది మెల్లిమెల్లిగా తినిపిస్తాను. హెన్షిక టైం అప్పుడు నేను ఏం మిస్టేక్ చేశానంటే ఇలా పెట్టి ఇలా తినిపించదాన్ని అనమాట. అలా తినిపించడం వల్ల కక్కుకునేది. సో అలా తినిపించకూడదు, ఇలా కూర్చోబెట్టి లేట్ అయినా సరే ఈ విధంగానే తినిపించాలన్నమాట. నేనైతే ఈ విధంగా మెల్లిగా తినిపిస్తూ ఉంటాను. ఫస్ట్ అయితే మా హెన్షికది కానిచ్చేస్తాను, ఎందుకంటే 9:30కి స్కూల్ అనమాట. ఇప్పుడు ఆల్రెడీ 9:10 అయితే అయిపోయింది. అందుకనేసి ఇప్పుడైతే మా సహర్షకి తినిపిస్తూ మా హెన్షికకి తినిపిస్తూ ఉంటాను. ఆ తర్వాత హెన్షికకి రెడీ చేయాలి, స్నాక్స్ పెట్టాలి. వాళ్ళకి 11:30కి అయితే స్నాక్స్ తింటారనమాట. స్నాక్స్ పెట్టాలి అండ్ 1:30కి తీసుకొని రావాలి. అవన్నీ కూడా ఉంటుంది, చూస్తున్నాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మా హెన్షికకి బుక్స్ వచ్చాయండి. నోటి నుంచి మాటలే రావు. బుక్స్ చూడండి ఎన్ని ఉన్నాయో చూపిస్తా, చూపించండి. అదేంటి A to Z, నెక్స్ట్ కలర్స్, అందులో డ్రాయింగ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఆల్ఫాబెట్స్. ప్రీ కేజీ కంటే ఇన్ని బుక్స్ వచ్చినాయి చూడండి. మీ ర్యాపింగ్ ఎక్కడి వరకు వచ్చిందండి? ఇదిగోండి, మా హస్బెండ్కి మాకు ఇంకా కష్టాలు మొదలయ్యాయి. ఓడి అమ్మ, ఫోటోలో హెన్షికకి బాగున్నాయి. ఇప్పుడు దీనికి పెట్టేసి పేరు రాసేస్తే వాళ్ళు చింపేసి పడేస్తే అయిపోతుంది. చక్కగా ఉంచుకుంటుంది అంటవా? నాకు డౌటే. హెన్షిక అయితే గుడ్గలు అయిపోయింది, తినేసింది రాగంబలి. ఇప్పుడు వచ్చేసి రెడీ చేస్తున్నాను అనమాట. వాళ్ళకి ఒక పిల్లకి వద్దంట, 2 పిల్లకలు అయితే వేసేసి పంపించమన్నారు టీచర్స్. అందుకనేసి 2 అయితే చక్కగా వేస్తాను కదా. హెని స్కూల్కి వెళ్తావేంటి? వద్దమ్మా, వెళ్ళొద్దు స్కూల్కి రోజు. వెళ్ళట్లే అమ్మా. ఏంటి ఏంటి ఎక్కడికి వెళ్తావు? వెళ్తావా? వద్దని చెప్పాను కదా. ఎవరైనా ఉంటారా పిల్లలు ఇలా చెప్పండి? రోజు వెళ్ళొద్దంటే వెళ్తా అనేసి ఏడుస్తుంది అనమాట. రోజు ఇదే అనమాట. వెళ్ళి కూడా 1 మంత్ అయిపోయింది, ఇదేం కొత్త కూడా కాదు. 1 మంత్ నుంచి స్కూల్కి వెళ్ళొద్దంటే వెళ్తా అనేసి అంటది. ముందు ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం చక్కగా స్కూల్కి అయితే వెళ్ళిపోతుంది. మొత్తం అంతా రెడీ చేసాక మళ్ళీ మీ ముందుకు వస్తా, చూస్తున్నాను. సో ఇదిగోటి మా హెన్షిక అది స్నాక్స్ బాక్స్ అనమాట. ఒక ఎగ్ పెట్టాను అండ్ పొమగ్రెనేట్ అనమాట. రోజు ఏదో ఒక ఫ్రూట్ పెడతాను. ఈ తీసుకెళ్ళినవన్నీ తినదు. ఒక్కొక్క రోజు ఇష్టం ఉంటే తినేస్తుంది, లేదంటే రిటర్న్ తెచ్చేస్తుంది. రిటర్న్ తెచ్చిన నేను తినేస్తాను అనమాట. సో ఈ రోజు వచ్చేసి స్నాక్స్ బాక్స్ ఇది కదా. హెన్సీ వెళ్ళిపోదు మా స్కూల్కి, టైం అయింది. ఏ వద్దు స్కూల్, నాకు వదిలేసి వెళ్ళిపోతావా? ఇవన్నీ నీ బుక్స్ ఏనా? ఇదిగోండి చూడండి, ఇన్ని బుక్స్ అంట మా హెన్షికకి. ఇవన్నీ కూడా బుక్స్ చదువుకుంటది. ఈ బుక్స్ కూడా నిన్ననే వచ్చాయి, అందుకే ఈరోజు లాక్ తీసుకుని ఇది పెట్టాను కదా. ఇవన్నీ కూడా నీ స్కెచ్ పెన్స్ అవన్నీ, నీ స్కెచ్ పెన్స్ అవన్నీ ఎక్కడ పడేసా? మా హెన్షిక అయితే స్కూల్కి వెళ్ళిపోతుంది. బాయ్ చెప్పు ఫ్రెండ్స్ కి. వేసుకో, ఈ చెయ్యమ్మా, దిస్ హ్యాండ్. ఓకే ఫ్రెండ్స్ బాయ్ చెప్తున్నారు. వద్దా? దేవుడు దండం పెట్టుకో, చెప్పులు వేసుకునే. బాయ్ బాయ్ రా.
సరే నువ్వు రావద్దు. అవలా నీ స్కూల్కి వచ్చేసాం. ఏది నీ స్కూల్ అయితే చూపించు. ఏది స్కూల్ ఎక్కడుంది? నీ స్కూల్ ఏది? నీ స్కూల్ ఏది? వచ్చేసాం స్కూల్కి. ఇదిగో చిన్న బ్యాగ్. శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. ఈ గురుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు రావటం, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు రావటం, ఆర్థిక సమస్యలు ఏర్పడటం, మనశ్శాంతి లేకపోవడం. గురూజీ శివరామరాజు. ఫోన్ నంబర్ 7095985111. స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యల పరిష్కారం చెప్పబడును. నమ్మకంతో గురుగారికి కాల్ చేసి మీ సమస్య తగిన పరిష్కారం తెలుసుకోండి. మాకు ఏ సమస్యలు వచ్చినా మేము ఈ గురుగారికి సంప్రదిస్తామండి. మీరు కూడా మీ సమస్య తగిన పరిష్కారం తెలుసుకోవాలంటే ఈ గురుగారికి అయితే ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. హెన్షికా బాయ్ నాన్న. అమ్మ ఫోన్ పే చేస్తా. హెన్షికా బాయ్. హెనీ బాయ్ బాయ్. ఇంకా మా హెన్షిక అయితే క్లాస్ రూమ్కి వెళ్ళిపోతుంది. కానీ ఈరోజు ఎందుకో కొంచెం డల్గా ఉంది. ఇంటికి వచ్చేస్తాను అనేసి ఏడుస్తుంది. చూడండి, నాకే షాక్ అనిపించింది. సో ఇంకా ఆలోచిస్తూ ఉందన్నమాట, వెళ్ళాలా అమ్మతో లేదంటే ఇక్కడ ఉండాలా అని చెప్పేసి. నేనేమో ఆఫీస్ రూమ్లో పాప కోసం ఎక్స్ట్రా యూనిఫామ్ అయితే తీసుకున్నాను అనమాట. ఒకటి వేసుకుంది కదా, ఇంకోటి ఎక్స్ట్రా తీసుకున్నాను. అమ్మ వచ్చేస్తాను అనేసి అంటుంది. నేను వచ్చేస్తానా, ఫ్రెష్ అయ్యేసి మళ్ళీ తీసుకొని వస్తాను అనేసి అంటే, అయినా సరే వినలేదన్నమాట. అమ్మ కావాలి అనేసి అన్నది. ఆ తర్వాత మళ్ళీ కాల్ చేస్తే ఏం లేదండి చక్కగా ఆడుకుంటుంది అనేసి అయితే చెప్పారనమాట. సో ఫ్రెండ్స్, నేనైతే పాపని డ్రాప్ చేసి అయితే వచ్చేసాను అనమాట. సో యూనిఫామ్ అనమాట, ఇంకో యూనిఫామ్ రెండు ఉంటే బెటర్ కదని చెప్పేసి ఇంకోటి అయితే తీసుకున్నాను. సో పాప పని అయితే ఇప్పటి వరకు అయ్యిందనమాట. ఇదిగోండి, ఇంక ఇప్పుడు మా తమ్ముడు అనమాట. మా తమ్ముడు ఇప్పుడే టిఫిన్ చేస్తున్నాడు. బాబు ఏడుస్తున్నాడు అని చెప్పేసి ఆగాడనమాట. ఈరోజు మా తమ్ముడు కూడా లేట్ అయిపోయింది. ఇంకా మా తమ్ముడికి అయితే బాక్స్ పెట్టేయాలి. ఆ తర్వాత నేను ఫ్రెష్ చేసి నేను తినేసి తర్వాత మళ్ళీ బాబుకి అయితే పడుకోబెట్టాను అనమాట ఇప్పుడు. సో ప్రస్తుతానికి అయితే ఇది చూస్తూ ఉండండి. సో ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది అనమాట. మా తమ్ముడు కొంచెం లేట్ అయిపోయింది. వీడియో చేస్తే అందరికీ ఎవరు దొరికితే వాళ్ళకి వీడియో తీయమంటాను. సో మా తమ్ముడికి వచ్చేసి బాక్స్ పెట్టేస్తున్నాను. ఈరోజు వచ్చేసి నేను రసం కూడా చేయలేదండి, కర్రీ చేశాను. ఏమంటే శనగలు వంకాయ మా ఊర్లో ఫేమస్ అనమాట. సో మా తమ్ముడికి చిన్నప్పటి నుంచి ఏం అలవాటు అంటే రైస్ కర్రీ రెండు కలిపేసి బాక్స్ పెట్టించుకుంటాడు అనమాట. కొంచెం కర్రీ ఎక్కువ పెట్టేసుకొని కలిపేస్తే తింటాడు అనమాట. వాడికి కలుపుకోవడానికి కూడా రాదు. బీటెక్ కూడా అయిపోయింది చూడండి. సో ఇంకా బాక్స్ అయితే ఇది. మా బాబు కూడా పడుకుడిపోయాడండి. ఇంకా ఇల్లంతా కొంచెం సర్దేసి నేను ఫ్రెష్ అయ్యేసి నేను తినేసిన సరికి 11 అయితే అయిపోతుందండి. వీడియో తీస్తున్నా అని చెప్పి అన్నం ఎక్కువ వేసింది. అంటే కలుపుతాను మొత్తం. వాడికి బాక్స్ ఎక్కువ అయిపోతే నేనే తినేస్తాను అనమాట. ఎలాగో నేను ఇంకా తినలేదు కదా అందుకనేసి. సో మా హస్బెండ్ కూడా వెళ్ళిపోయారు, అందరు వెళ్ళిపోయారు. మా తమ్ముడు ఉన్నాడు, మా తమ్ముడు బాక్స్ పెట్టేస్తే మా తమ్ముడు కూడా వెళ్ళిపోతాడు. ఇల్లంతా సర్దేసి నీట్గా కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ 1:30కి వెళ్ళి మా హెన్షికకి అయితే తీసుకొని రావాలన్నమాట. ఈలోపు మా బాబు కూడా లేచేస్తాడు, ఇంకొక ఫీడింగ్ అయితే చేసేయాలి. సో ప్రస్తుతానికి అయితే ఇది. మా తమ్ముడు కూడా రెడీ అయిపోయినాడు, బాక్స్ కూడా పెట్టేసిన. మా హెన్షికకి ఇదిగోండి స్లేటు స్పూన్ మర్చిపోయాను, స్కూల్ దగ్గర ఇచ్చేసి వెళ్ళిపోతాడు అనమాట. మా తమ్ముడు పల్సర్ తీసుకెళ్తాడు, ఎందుకంటే మళ్ళీ నేను మార్నింగ్ ఆఫ్టర్నూన్ హెన్షికకి తీసుకెళ్ళడానికి నాకు స్కూటీ ఉండాలి కదా, అందుకనేసి. బైరా. ఇంకా ఎక్కడోళ్ళు అక్కడికైతే వెళ్ళిపోయారు. వాళ్ళందరికీ బాక్సులు పెట్టేశారనమాట. ఇంకా నా పని ఇక్కడ నుంచి ఒక 2 hours నాన్ స్టాప్ ఉంటుంది అనమాట. అక్కడ బాబుకు ఉయ్యాల్లో వేసి బజ్జో పెట్టేశాను. ఇంకా ముందు రోజు వేసిన బట్టలన్నీ తీసుకొని వచ్చేసి మడత పెట్టుకున్నాను అనమాట. సో ఇంకా ఈ 2 hours అస్సలు 1 minute కూడా నాకు ఖాళీ ఉండదు. పని చేస్తూనే ఉండాలన్నమాట. సో ఇంకా బట్టలన్నీ కూడా మడత పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా సోఫా అంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. నాకు మొత్తం అంతా క్లీన్ చేస్తే ప్రశాంతంగా ఉంటుంది. లేదు అలానే వదిలేసి కాసేపు పడుకుందాము తర్వాత లేచేసి ఇదంతా క్లీన్ చేసుకుందాం అంటే నాకు అలా నచ్చదనమాట. మైండ్ ఫ్రెష్గా ఉండదు. అందుకనేసి ఎక్కడోళ్ళు అక్కడికి వాళ్ళకి బాక్సులు ఇచ్చేసి పంపించేసిన తర్వాత నేనైతే ఇంట్లో ఈ పని అంతా చేసేసుకున్న తర్వాత ఫ్రెష్ అయ్యేసి అప్పుడు తింటాను. ఒక్కొక్కసారి అయితే ముందే తినేస్తాను అనమాట ఎక్కువగా ఆకలేస్తే.
సో ఈ వీడియోలో మాత్రం పని అంతా చేసుకొని ఫ్రెష్ అయిన తర్వాత వచ్చేసి అయితే తిన్నాను. బాబు అయితే ఆ 2 hours అయితే లెగడనమాట. ఆ టైం చూసుకొని నేను పని అంతా కూడా చేసుకుంటాను. అప్పుడే తినిపించేసి ఉయ్యాల్లో వేసేస్తే ఒక 2 hours పడుకొని లెగడనమాట. సో ఈ 2 hoursలో నేను పని అంతా చేసుకుంటాను. నేను ఇంకా టిఫిన్ చేసిన తర్వాత ఇంకా లెగుస్తాడు. ఆ తర్వాత మళ్ళీ నా ఫీడింగ్ ఇచ్చిన తర్వాత కాసేపు ఆడుకుంటాడు అనమాట. సో ఇంకా సోఫా క్లీన్ అయిపోయింది, మా రూమ్ క్లీన్ అయిపోయింది, ఇంకా వీళ్ళ రూమ్ అయితే క్లీన్ చేస్తున్నాను. సో ఇంకా 2 బెడ్లు ఉండడం చాలా మంచి పని అనిపిస్తుంది మాకు, ఎందుకంటే ఎవరైనా వస్తూ ఉంటూనే ఉంటారనమాట. అందుకనేసి ఎక్స్ట్రా బెడ్లు ఉండడం నయమైంది. ఇప్పుడు మా తమ్ముడు ఉన్నాడు కదా, సో ఇంకా ఇలా మొత్తం అంతా కూడా క్లీన్ అయితే చేసేసుకుంటున్నాను. ఈ రూమ్లో అయితే ఎక్కువగా బ్యాగ్లే ఉంటాయి, లగేజ్ బ్యాగ్లు, ఎందుకంటే ఊరు వెళ్ళినప్పటికీ మాకు చాలా బ్యాగులు ఉన్నాయన్నమాట. అవి ఎక్కడ పెట్టాలో పెట్టడానికి కూడా ప్లేస్ లేదనమాట. అందుకనేసి ఆ రూమ్లో అయితే పెట్టాము. అండ్ కిచెన్ రూమ్లో వచ్చేసి నేను మార్నింగ్ చేసిన టిఫిన్, వంట అవన్నీ గిన్నెలన్నీ కూడా సింక్లో వేసేసి మొత్తం అంతా కూడా ఎక్కడక్కడ పెట్టేస్తానమాట. పనావిడ మధ్యాహ్నం వచ్చేసి అవి క్లీన్ చేసుకుంటారు. ఈలోపు అక్కడ ఉన్న చెత్త చెదారం అంతా తీసేసి చెత్తలో అయితే పడేస్తాను. సో కిచెన్ అంతా కూడా ఈ విధంగా కొంచెం నీట్ చేస్తాను. నేనే మొత్తం అంతా ఏం నీట్ చేయను, జస్ట్ ఆవిడకి తోముకోవడానికి అనుకూలంగా ఉండటానికి అవన్నీ చేస్తాను. అండ్ మార్నింగ్ తోమిన గిన్నెలన్నీ కూడా ఎక్కడక్కడ పెట్టేస్తే అది కూడా ఖాళీ అయిపోతుంది కదా, ఇంకా మధ్యాహ్నం తోముకున్నవన్నీ కూడా అందులో అయితే పెట్టుకుంటుంది అనమాట. సో ఈ వీడియో చేస్తూ పని చేయాలంటే చాలా కష్టం, కానీ అప్పుడప్పుడు వ్లాగ్స్ కూడా చేస్తూ ఉండాలని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేయడం జరిగింది. సో ఇంకా బట్టలన్నీ కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి సైడ్కి పిల్లలవన్నీ కూడా సైడ్కి వేసేసి మా బట్టలు మాత్రమే వేస్తున్నాను అనమాట. సో ఎన్ని బట్టలు అవుతాయంటే అన్ని బట్టలు అవుతాయి, రోజు వేస్తూనే ఉంటాను అనమాట నేనైతే బట్టలు. సో ఇంకా వాషింగ్ మిషన్లో కూడా బట్టలు వేసేసాను. ఫైనల్లీ బ్యాక్గ్రౌండ్ ఎంత పని ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఫైనల్గా ఇల్లు అయితే క్లీన్ అయిపోయిందనమాట. బాబు అయితే ఇంకా పడుకొని లేగలేదు. ఈలోపు అయితే మొత్తం అంతా కూడా నేనైతే క్లీన్ చేసుకున్నాను, ఒకసారి చూపిస్తాను. సో ఇదంతా క్లీన్ చేసుకున్నాను. ఇది ట్రైపాడ్, బాబు అయితే అక్కడ బజ్జోని ఉన్నాడు. అండ్ ఇక్కడ వచ్చేసి బట్టలు అయితే వేసాను, పిల్లలవన్నీ సపరేట్గా తీస్తాను అనమాట. పిల్లలు మళ్ళీ నెక్స్ట్ వేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి రూమ్ అయితే క్లీన్ అయిపోయిందనమాట. ఇవైతే ఎప్పుడూ అలాగే ఉంటాయి, ఎందుకంటే బాబుకి సంబంధించినవి కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బట్టలు చూపించాను కదా, అండ్ ఇది అయిపోయింది. అండ్ కిచెన్లోకి వచ్చేస్తే పొద్దున వంట అయిపోయింది, వాళ్ళకి బాక్సులు పెట్టేశాను. ఇంకా మధ్యాహ్నం కోసం రైస్ కర్రీ అక్కడ పెట్టేశాను. అవన్నీ తీసేసి చెత్త చెదారం అంతా తీసేసి కవర్లో వేసేసి తోమాల్సిన గిన్నెలన్నీ ఇక్కడ పెట్టేస్తే పనావిడ మధ్యాహ్నం వచ్చేసి అయితే తోమేస్తుంది అనమాట. అండ్ ఇది కూడా ఖాళీ చేశాను, ఎక్కడక్కడ పెట్టేశాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ రూమ్ కూడా క్లీన్ చేసేసాను. వీళ్ళ రూమ్లో ఎక్కువగా బ్యాగులే ఉంటాయండి. ఇదిగోండి, ఇవన్నీ కూడా బ్యాగులే, లగేజ్ బ్యాగులు అన్నీ కూడా మేము మంచం కింద ఇక్కడే పెట్టుకుంటాం అనమాట. అండ్ ఇక్కడ కవర్ వచ్చేసి ఐరన్కి ఇవ్వాల్సిన బట్టలన్నీ కూడా ఇక్కడ పెట్టేసుకుంటాం. సో ఫైనల్లీ ఇది కూడా క్లీన్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇది కూడా క్లీన్ అయిపోయింది అనమాట. ఇది ఏమంటే బయట నుంచి రాగానే ఏమైనా తినడానికి దొరుకుతాయి అన్నట్లుగా ఇలా డబ్బాలు అయితే పెడతానమాట. అండ్ ఇక్కడైతే ఎప్పుడు ఇలానే చెత్త చెదారం ఉంటుంది, ఎందుకంటే మా హెన్షిక ఎన్నిసార్లు నీట్ చేసినా సరే అలానే పెట్టేస్తుంటుంది, హెన్షిక బొమ్మలు అవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ అక్కడ 2 సంచులు ఉన్నాయి కదా, 2 సంచులు కూడా బొమ్మలే అనమాట. హెన్షిక స్కూల్ నుంచి రాగానే ఆ సంచి అంతా తీసేసి కింద పడేస్తుంది అనమాట. ఎంత క్లీన్ చేసినా సరే పిల్లలు ఉన్న ఇంట్లో అలాగే ఉంటుందండి. ఇప్పుడు ఎంత నీట్ చేసినా బాబు అయితే ఏం చేయలేడు, కానీ హెన్షిక స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చిందరవందరు చేసేస్తుంది అనమాట. సో ప్రస్తుతానికైతే ఇది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చేసి 1:20 అయిపోయింది అనమాట. మా హెన్షికకి అయితే తీసుకొని రావడానికి వెళ్తూ ఉన్నాను. అక్కడ మా హెన్షిక ఎక్స్ప్రెషన్ ఏంటని చూపిస్తాను రండి. హాయ్ హెనీ, బాయ్. వెళ్ళిపోలే నేను. హాయ్, వచ్చేస్తావు ఇంటికి? వెర్ ఈజ్ యువర్ బ్యాగ్? తీసుకెళ్ళు వెళ్ళిపోదమ్మా. దాచిన వెళ్ళిపోదమ్మా. ఉన్నాడు, ఎక్కు, బండి ఎక్కు. వేసుకోవాలా? నేను వేసుకోవాలా? చలో వెళ్దాం ఇంకా. అమ్మా వాన వస్తుందా?
నేను ఆఫ్ చేసేస్తామా ఇంకో చెప్పేది ఆఫ్ చేసేద్దామా సో ఫ్రెండ్స్ ఫైనల్లీ మా హెన్షికని అయితే స్కూల్ నుంచి అయితే తెచ్చేసాను అనమాట సో ఇదే అనమాట నా డైలీ రొటీన్ సో ఇక్కడితో అయితే నేను ఏం చేసేస్తూ ఉన్నాను సో పాపకి యాక్చువల్లీ మార్నింగ్ ఎగ్ పెట్టాను కదా ఎగ్ స్కూల్కి అయితే అలో లేదని చెప్పారనమాట ఏది కూడా నాన్ వెజ్ అలో లేదని చెప్పారు సో ఇంకా మధ్యాహ్నమే నేను పెడుతూ ఉన్నాను అనమాట సో ఈరోజు వచ్చేసి చిక్కుడుకాయ రసం అండ్ ఎగ్ అనమాట సో ఇంకా వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటే నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్